So now I request Pooja to speak. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. నా పేరు శ్రీ పూజ. బిగ్ థ్యాంక్ యూ మీడియాకి అండ్ పీపుల్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు, మా పోచమ్మని సపోర్ట్ చేస్తున్నందుకు. April 17th ఆహా ఓటీటీ తెలుగు అండ్ తమిళ్లో స్ట్రీమ్ అవబోతుందండి. మీరందరూ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. My director sir Ramesh sir and my producer ma'am Shruti Naidu ma'am and ఆహా క్రియేటివ్ ప్రొడ్యూసర్ దేవరాజ్ గారికి, ఈ ముగ్గురికి చాలా పెద్ద థ్యాంక్ యూ అండి. నన్ను సెలెక్ట్ చేసి ఈ పోచమ్మ ఫ్యామిలీలో ఈవా అనే క్యారెక్టర్ ప్లే చేసే ఛాన్స్ ఇచ్చినందుకు. టెన్షన్ వస్తుంది. ఓకే, ఓకే మ్యామ్ ప్లీజ్. ఓకే, సో మేమందరం పోచమ్మ అనే వెబ్ సిరీస్ ఎంతో ఇష్టంతో, ఎంతో శ్రద్ధతో, ఎంతో ప్రేమతో మీ అందరి ముందుకి తీసుకొస్తున్నామండి. అంతే నమ్మకంతో చెప్తున్నాం, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని. సో మీరందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. నేను ఫస్ట్ డే షూట్ రోజే నాకు అర్థమైపోయింది ఇది సక్సెస్ అవుతుందని. ఎందుకంటే చాలా టెన్షన్ వస్తుంది, ఎందుకో తెలియట్లేదు. అర్జున్ చూస్తుంటే వస్తుందా మీకు టెన్షన్, లేకపోతే ఎదురుగా ఉన్న ఎందుకు వస్తుందో? వెల్ ఫైన్. సో ఫస్ట్ డే మేము షూట్ చేసిన రోజే నాకు అర్థమైందండి ఇది సక్సెస్ అవబోతుందని. ఎందుకంటే మా టీం అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి పని తప్ప ఇంకేం రాదండి. వాళ్ళందరూ పని రాక్షసులు. సో పని రాక్షసులు ఉన్న చోట పరాజయం అనేది ఉండదు కదా. అందుకోసమే ఫస్ట్ డే రోజే నాకు అర్థమైపోయింది మా సిరీస్ సక్సెస్ అవుతుంది అని. అంటే పని రాక్షసులు ఉన్న చోట కూడా పరాజయం ఉండదు. అంత రాక్షసుల్లా పనిచేస్తుంటే పరాజయం ఎక్కడి నుంచి వస్తుంది అర్జున్? కరెక్ట్. యా, సో యా, వీళ్ళందరి నుంచి ఎంతో కొంత మా టీం నుంచి నేర్చుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. వాళ్ళందరి సపోర్ట్ వల్ల మేము ఇంత కాన్ఫిడెంట్గా పోచమ్మని April 17th మీ ముందుకు తీసుకురాబోతున్నాం. సో యా, రిమైనింగ్ అంతా సక్సెస్ మీట్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు టెన్షన్ పడ్డా కూడా ఏది చెప్పాలో అది చెప్పేశారు కరెక్ట్గా. థ్యాంక్ యూ.